యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసించిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనం చూస్తున్నటువంటి 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ప్రభు తాను అప్పగించబడబోయేటువంటి రాత్రి వారితో మాట్లాడినటువంటి సందర్భ విషయాలను మనం గమనిస్తున్నాం. ఈ 17వ అధ్యాయం ఆఖరిలోకి వచ్చినప్పటికీ ఈ ప్రభు యొక్క ప్రార్థన తండ్రికి ఏ విధంగా చేస్తున్నాడో అనేక విషయాలు మనం గమనించాం. ఇక్కడ కూడా శిష్యుల విషయంలో మాట్లాడుతున్నటువంటి విషయాలు కొన్ని మనకు ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వచనాలలో ఉంది. 15వ వచనంలో నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. సో చాలాసార్లు లోక అధికారి అయినటువంటి దుష్టుడు లేక అపవాది మరి దేవుని యొక్క బిడ్డల పక్షంగా తీసుకుని వచ్చేటువంటి అనేకమైన శోధనలలో మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అనేటువంటి విధంగా మనం ఆలోచించే అవకాశం ఉంది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు లోకంలో ఉండగా వారిని తీసుకుని ప్రార్థించటలేదు, కానీ వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాడు. అంటే మనము ఈ లోకంలో ఉండి దేవుడు మన పక్షంగా కలిగిన ఉద్దేశాలన్నీ నెరవేర్చబడాలనేటువంటిది కుమారుడు మన పక్షంగా తండ్రికి చేయుచున్నటువంటి ప్రార్థన. ఈ లోకంలో వారు 15వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. తర్వాత 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ఇక్కడ ఈ శిష్యులు ఏర్పరచబడిన తర్వాత వారిలో అంతరంగంగా ఆత్మలో దేవుని యొక్క పరిశుద్ధీకరణ కార్యం జరుగుట మాత్రమే కాకుండా వారు వెళ్ళి లోకంలో ఇతరులకు మరి దేవుడు వారికి అప్పగించిన దానిని నెరవేర్చే విషయంలో వెళ్ళి ఫలించడానికి ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకునేటువంటి ప్రక్రియలో 18వ వచనంలో చూస్తాం, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని ఎరుగుదురు. లోకము వారిని ద్వేషించేటువంటి అవకాశం, ఎందుకంటే వారు ప్రభువు కొరకు నిలబడేవారుగా ఉంటారు కాబట్టి. 19వ వచనంలో, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసితురు, నా మాట గైకొనే ఎడల మీ మాట కూడా గైకొందరు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగురు కనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. ఈ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది కనుక వారిని లోకములో ఉండగా తీసుకొని పొమ్మని చెప్పటలేదు, కానీ వారిని కాపాడమని ప్రభువు మన పక్షంగా ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. కనుక ముఖ్యంగా 2 విషయాలలో, ఒకటి, మనం లోకం నుంచి ప్రత్యేకపరుచుకొని దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రభువుకు సమర్పించుకునేటప్పుడు కలిగేటువంటి శోధనలు, తర్వాత దేవుడు మనకు అప్పగించిన పనిని నెరవేర్చే విషయంలో లోకము మనలను హింసించేటువంటి వాని ద్వారా కలిగేటువంటి శ్రమలు, వాటన్నిటిలో కూడా ప్రభువు మరి మనల్ని కాపాడమని తండ్రిని ప్రార్థిస్తున్నాడు. తర్వాత దుష్టుని నుండి వారిని కాపాడము. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నది అనియు ఎరుగుదము కనుక, లేక దుష్టుని అందున్నది లేక దుష్టుని అధికారం కింద ఉన్నది అనేటువంటిది అర్థం. దుష్టుడు ఎవరైతే లోకంలో ప్రభువుని ఎరిగి మరి ప్రభువు కొరకు ప్రత్యేకంగా జీవించేటువంటి విధంగా తాము సమర్పించుకునే అనుభవం కలిగి ఉంటారో వారందరిని ద్వేషించేవాడిగా ఉంటాడు. వాడు మరి ఈ లోకంలో అధికారి కనుక అతని యొక్క ప్రభావం ఎంతో గొప్పదిగా ఉంటుంది.
అందుచేత అతని యొక్క ప్రభావం నుంచి కాపాడమని ప్రభువు ప్రార్థిస్తున్నాడు. తర్వాత ఈ దుష్టుడు మనలను ఓడించాలని, మనము ప్రభువును వెంబడించకుండా లోకాన్ని వెంబడించాలనేటువంటిది అతనికి ఉద్దేశం ఏంటి? మనము ప్రభువుని వెంబడించకుండా అతనిని వెంబడించడానికి అనువైనటువంటివి, ఆకర్షణీయమైనటువంటివి, మనకు సులువైనటువంటి మార్గాలను మనకు మన యొక్క గురిలోనికి, మన గమనంలోనికి తీసుకొస్తుంటాడు. కనుక వారి నుంచి కాపాడమని ప్రభువు మన పక్షంగా ప్రార్థిస్తున్నాడు. తర్వాత 17వ అధ్యాయం 16వ వచనం, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. కనుక మనము లోకం నుంచి ప్రత్యేకపరచబడినట్లుగా జీవించాలనేటువంటిది తండ్రి యొక్క ఉద్దేశం మొట్టమొదటి నుంచి కూడా. చూడండి ఇక్కడ 14వ అధ్యాయం 30వ వచనం, ఇకన మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు ఈ లోకాధికారి లేక దుష్టుడు గురించి మాట్లాడుతూ 16వ వచనంలో, ఇక్కడ 17వ అధ్యాయం 16వ వచనం, నేను లోక సంబంధిని కానట్టు. ఇక్కడ ప్రభు శిష్యులతో మాట్లాడినాడు, నేను లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. కనుక ప్రభు లోక సంబంధి కాకుండా లోకము నుంచి వేరైన విధంగా జీవించిన వాడుగా మనం చూస్తాం. అందుచేతనే ప్రభు అటువంటి విధంగా చెప్పగలిగినాడు, లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదు. అనగా లోకములకు సంబంధించినది, లోక అధికారి అయినటువంటి దుష్టునికి సంబంధించిన ఏ విషయం కూడా ప్రభువులో ఏమాత్రము కూడా లేదని, అందుచేత అతడు లోకాధికారి ప్రభువుని ఏమీ చేయలేకపోయి ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కనుక వారు, నేను ఏ విధంగా అయితే లోక అధికారితోటి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉన్నానో, ఆ విధంగా వారు కూడా లోక సంబంధులు కాకుండా జీవించగలగటానికి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని చెప్తున్నాడు. తర్వాత ఏది సత్యము అంటే నీ వాక్యమే సత్యము. సో మనం అనేక విషయాలు ఈ సత్యాన్ని గురించి మనం కనుక చూసినట్లయితే, ప్రభు మొట్టమొదటిసారి ప్రభువుని గురించి యోహాను సువార్తలో ఈ విధంగా చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తర్వాత 1వ వచనంలో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత 14వ వచనంలో, ఆ దేవుని యొద్ద ఉన్న వాక్యము ఇప్పుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కనుక ఈ కృపను సత్యాన్ని, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చినప్పుడు మనము ఆ రెండింటిని కూడా చూడగలిగాం, ఆ దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సత్యాన్ని. తర్వాత 17వ వచనంలో చూడండి, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. కనుక ఈ అంతకు మునుపు వరకు మరి వాక్యము దేవుని యొద్ద ఉండగా మనకు ఈ లోకంలో మనము కంటితోటి చూచుచున్న విషయాలను మాత్రము చూడగలిగి ఉన్నాం. కానీ మరి నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చి మనలను వెలిగించినప్పుడు మాత్రమే ఏది సత్యం అనేటువంటిది మనం తెలుసుకొనగలిగాం. ఆ వాక్యము శరీరధారి అయి మరి కృపను సత్యాన్ని మనకు బయలుపరిచి ఆ కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడం ద్వారా మనము తండ్రిని చూడగలిగి ఉన్నాం. చూడండి, 14వ వచనం, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రిని ఎవరును ఎప్పుడు చూడలేదు, కానీ 18వ వచనంలో కూడా, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఇంతకు మునుపు మనం చూసినటువంటి లోకము, లోకాధికారి అనేటువంటి దుష్టుడు, అతనిని గురించినటువంటి అనుభవంలో, అతని యొక్క ప్రభావం ద్వారా చీకటిలో దేవునికి వేరుగా, దేవుని తెలియకుండా ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి మన అందరం కూడా మరి అబద్ధమును జీవిస్తున్నట్లుగాను, చీకటిలో ఉన్నట్లుగాను, సత్యములు తెలియని వారంగాను ఉన్నాం. ఇప్పుడు ప్రభు వచ్చి ఆ సత్యాన్ని మనకు తెలియపరిచాడు. అంటే నిజమైనటువంటి దేవుని మనం అర్థం చేసుకుని చూడగలిగే విధంగా ఆయనను బయలుపరిచాడు. అది లోకంలో ఉన్నటువంటి దుష్టుడు, అతడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని 8వ అధ్యాయంలో చదువుతాం యోహాను సువార్తలో.
కనుక ఏది లోకము, లోకాధికారి అనేటువంటి దుష్టుడు, తర్వాత అబద్ధమునకు జనకుడు అయ్యుండి ప్రాణ శరీరాలతో జీవిస్తున్న మన అందరి యొక్క జీవితాలను లోకమునకు శరీరమునకు ముడిపెట్టి మనం ఇక్కడ వారంగా జీవించగలగటానికి మనలను ప్రభావితం చేసేటువంటి, మన కన్నులకు గుడ్డితనం కలుగు చేసేటువంటి వాడు దుష్టుడు, అబద్ధికుడు. ప్రభు ఏం చెప్తున్నాడంటే వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము. అంటే దేవునికి సంబంధించినటువంటి విషయాలు తెలియపరిచి దేవుడు ఏ విధంగా సశరీరుడుగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ప్రవేశించి మన మధ్యలో ప్రత్యక్షమై తండ్రి యొక్క మహిమను మనం చూడగలిగే విధంగా ఆయన ఈ లోకంలో ఉన్నాడో దాని ద్వారా అంతవరకు మరుగై ఉన్నటువంటిది ఆ సత్యాన్ని, అంటే దేవుని గురించినటువంటి ప్రతి విషయాన్ని చూడగలిగే విధంగా మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ప్రత్యక్షపరచబడ్డాడు. శరీర సంబంధంగా ప్రాణంతో ఆలోచిస్తూ జీవించేటువంటి మన జీవితాలు, లోకము, చీకటి, ఆ రెండింటికి నడిపించేటువంటి వాడైన దుష్టుడు, వాని ప్రభావంలో అబద్ధంలో జీవించేటువంటి మన జీవితాలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సశరీరుడుగా ఈ లోకంలోనికి వచ్చి మనకు దేవుని గురించినటువంటి సత్యాన్ని, ఆయన యొక్క ప్రణాళికను, ఆయన మనిషిని సృష్టించుటలో మనలో ఉంచినటువంటి ఆత్మ, ఆ ఆత్మ వెలిగించబడటం ద్వారా మరి నిజమైనటువంటి పరలోకపు దేవుడైన తండ్రిని, ఆయన మన పక్షంగా కలిగినటువంటి ఉద్దేశాలను చూడగలగటం అనేటువంటిదే సత్యం. ఆ సత్యంలో ఇంకొక విషయం కూడా ఉన్నది. లోకము భూలోక సంబంధమైనదే విషయాలను గురించి మాట్లాడుతున్నది. ఎప్పుడు కూడా శరీరాన్ని మభ్యపెడుతూ ఇక్కడున్నటువంటి విషయాలను గురించి మనల్ని ఆకర్షింపచేస్తూ ఇక్కడున్న విషయాలను పొందాలని, సుఖాన్ని అనుభవించాలని మనకు ప్రేరేపణ కలుగు చేస్తాడు. కానీ సత్యం అనేది ఏంటంటే దేవుడు మనిషిని దేవుని యొక్క పోలిక సారూప్యంలో సృష్టించాడు. అనగా మనలో ఆత్మను ఉంచినాడు. ఆ ఆత్మ దేవుని యొక్క ఆత్మ చేత ప్రభావితమై వెలిగించబడి పరలోక సంబంధమైన సంగతులను చూడగలిగి దేవుని గురించినటువంటి నిజమైన వాస్తవికతను మరి సత్యాన్ని చూడగలిగేటట్లుగా చేస్తుంది. అలా చేయబడినటువంటి వారు భూలోకమునకు చెందిన వారు కాదని పరలోకమునకు చెందిన వారుగా చేయబడుతున్నారని, దాని కొరకే దేవుడు మనిషిని సృష్టించున్నాడని, ఆ విషయాలు మనకి ఆ సత్యాన్ని మనం తెలుసుకునడం ద్వారా లోకము నుంచి ప్రత్యేకపరచబడి పరలోక సంబంధమైన వాసులుగా ఈ లోకములో యాత్రికులుగా, ప్రయాణికులుగా, పరవాసులుగా జీవించగలగడానికి మనకి సహాయపడుతుంది. కనుక ఆయన చెప్తున్నాడు, నీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఈ సత్యం అనేటువంటిది దేవుడిని తెలుసుకుని దేవుడు మనుషుని సృష్టించుటలో కలిగిన ఉద్దేశాన్ని సరైన విధంగా గ్రహించగలగటం అనేటువంటిది సత్యం. లోకములో ఉన్నటువంటి దుష్టుడు మనిషిని ఇక్కడ బంధించి దేవుని నుంచి దూరపరిచి ఈ లోకం కొరకు జీవించడానికి మనల్ని ప్రలోభ పెట్టేటువంటి వాడు అపవాది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మలో మనము దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి రాగలిగి ఆయనను చూడగలిగి ఆయన రాజ్యాన్ని చూడగలిగి మనం ఎందుకు సృష్టించబడ్డామో ఆయన యొక్క సారూప్యంలోనికి మార్చబడగలగటానికి మనల్ని మనం సమర్పించుకొని ఆయనను ప్రేమించి పరలోకమైన విషయాలను గనక మనం వెతుకుతున్నట్లయితే అప్పుడు మనం సత్యంలో ఉన్నట్టు. అప్పుడు ఇతడు, అంటే ఈ లోక సంబంధమైనటువంటి అధికారి దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడు. ఎప్పుడైతే మనము ఇక్కడున్న వాటిని ప్రేమించి మన శరీరాన్ని మభ్యపెడుతూ దాని యొక్క సౌకర్యము, ఇష్టం కొరకు జీవించేటువంటి వారంగా ఉన్నట్లయితే మనము ఆ దేవుని యొక్క సత్యములో నిలబడకుండా ఉంటాం. అప్పుడు దుష్టుడు మనల్ని ఏలేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అయినట్లయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే దేవుని గురించినటువంటి జ్ఞానములో, వెలుగులో ఉద్దేశాలను తెలుసుకొని లోకము నుంచి వేరే మరి అతని ప్రభావం కింద రాకుండా జీవించగలిగినటువంటిది సత్యంలో ఉండటం. తర్వాత అందుచేతనే మనకు అటువంటి విధంగా మనం జీవించగలగటానికి చూడండి, ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, నేను
తండ్రిని వేడుకొందను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. తర్వాత 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ కొరకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ. ఇక్కడ కూడా మళ్ళా ఆత్మకు ఇవ్వబడినటువంటి బిరుదు సత్యస్వరూపి అయిన ఆత్మ. తర్వాత 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడం. ఈ ఆత్మ సత్యస్వరూపి అయిన ఆత్మ గనక మనలను ఆ సత్యములో నిలబడి లోకము నుంచి వేరై ప్రభువు కొరకు జీవించగలిగేటట్లుగా ఆ వెలుగులోనికి నడిపించేటువంటి పనిని దేవుడు ఆత్మ ద్వారా మనలో జరిగించేవాడుగా ఉంటాడు. చూడండి, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. కనుక పరలోకములో ఉన్నవి మనకు తెలియని విషయాలు, రాబోతున్న విషయాలు, దేవునికి సంబంధించిన విషయాలు, దేవుడు మన పక్షంగా కలిగినటువంటి ఉద్దేశాలను ఆత్మ మనకు తెలియపరిచి మనలను సత్యములోనికి నడిపించి సర్వసత్యములోనికి నడిపించి లోకము నుంచి వేరుపరిచి ప్రభువుకి ఇష్టకరంగా ప్రత్యేకపరచబడినటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి నడిపించేటువంటి ప్రక్రియ ఆత్మ ద్వారా మనలో కొనసాగించేవాడుగా తండ్రి అనే దేవుడు ఉన్నాడు. తర్వాత చూడండి 17వ అధ్యాయంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కనుక ఈ సత్యం అనేటువంటిది మరలా ఇక్కడ చెప్పబడినట్లుగా మరి ప్రభు నేనే సత్యమునని చెప్పినాడు. ఆయన కృపను సత్యాన్ని మనకు బయలుపరిచున్నాడు. తర్వాత ఆత్మ పేరు సత్యస్వరూపి యొక్క ఆత్మ. తర్వాత వాక్యము కూడా సత్యం. ఈ 3 విషయాలలో కూడా వేరు వేరైన విధాలుగా మనలో ఆ సత్యము పనిచేసేటువంటి విధంగా ఉంది. ప్రభువు తండ్రిని గురించినటువంటి సత్యాన్ని వెలుగును మనకు బయలుపరిచాడు. ఆత్మ ఇప్పుడు మనలో ఉండి దేవుని గురించినటువంటి ఆయన పరలోకములో ఆయన సన్నిధిలో ఉండి వినినటువంటి మాటలను మనకు తెలియజెప్పుతూ రోజు మనలను లోకము నుంచి ప్రత్యేకపరిచి ప్రభువుకి ఇష్టకరంగా సత్యంలోనికి నడిపించేవాడుగా ఆయన ఉంటాడు. ఈ వాక్యము మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా తండ్రి కుమారుని యొక్క ఉద్దేశాలను మనకు తెలియపరుస్తూ లోకము నుంచి ప్రత్యేకపరచబడి మరి దేవుని యొక్క వెలుగులో నడవగలగటానికి మనకి వాక్యం పనిచేస్తుంది. ఆ విధంగా మనము లోకము నుంచి వేరైన జీవితం కలిగి దేవుని యొక్క ఉద్దేశాలను గుర్తెరిగి ఆత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడాలనేటువంటిది తండ్రికి కుమారుడు మన పక్షంగా చేయుచున్నటువంటి ప్రార్థన. తర్వాత 18వ వచనంలో, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఈ లోకంలో ఉండగా ఈ ఆత్మ సత్యస్వరూపి ఆత్మ మనలో పనిచేయుట, వాక్యముకి వెలుగులో సత్యాన్ని మనం చూడగలిగి దాని ప్రకారంగా జీవించడానికి మనల్ని మనం ప్రత్యేకపరచుకొనుట, తర్వాత కుమారుడు ఏ విధంగా అయితే సత్యమై ఉన్నాడో అంటే ఆయన జీవించిన జీవితం ఎందుకొరకు దేని కొరకు ఏ విధంగా ఆయన జీవించున్నాడో అది కనుక మనం చూడగలిగితే ఆ విషయాలన్నీ కూడా మనం చూడగలిగి అర్థం చేసుకున్నట్లయితే అటువంటి జీవితాన్ని నేను జీవించినట్లుగా నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. అంటే ఆ లోకము నుంచి వేరే లోకాధికారికి నాతో వానికి సంబంధం ఏమీ లేదనే రీతిగాను, తండ్రిని గురించినటువంటి ప్రత్యక్షత ఇచ్చినట్లుగాను, ఆత్మ ఏదైతే తండ్రి చేయుచున్న విషయాలు, బోధించుతున్న విషయాలు, చేయుచున్న విషయాలన్నింటినీ నేను చూడగలిగి ఆ ప్రకారంగా చేయగలిగినట్లుగాను నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. అంటే సిలువ వేయబడబోయే ముందు కూడా ఏ విషయంలో కూడా మరి అతనితోటి సరే లోకంతో ఉండకుండా ప్రత్యేకపరుచుకొని ఏ విధంగా దేవుని యొక్క మార్గంలో మాత్రమే నేను జీవించాలో ఆ విధంగా జీవించినట్లుగా వారికి మాదిరిగా ఉంచాను అని చెప్తున్నాడు. అలాగా మనం కూడా ఉండునట్లుగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించడం మాత్రమే కాకుండా కుమారుడు తను తాను మనకు మాదిరిగా ఉండులాగా ఏ విధంగా మనం జీవించాలో ఆ విధంగా జీవించినట్లుగా మనం చూస్తాం. 20వ వచనం, మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి
నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. కనుక ఏ విధంగా అయితే తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఒకరి యందు ఒకరి ఉండి ఏకమై ఉన్నారో, మరి శిష్యులు కూడా ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం కాదు కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుతున్నాను. మనం అనేక మంది క్రైస్తవ సహోదరులుగా మరి ఈ విషయంలో ఎంతో తప్పిపోయిన వారంగా కనబడతాం. ఎటువంటి ఐక్యత తండ్రి కుమారుల మధ్యలో ఉన్నదో అదే ఐక్యతలో ఈ శిష్యులు కూడా ఉండాలని, తర్వాత వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించట్లేదు కానీ నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుతున్నాను. ఏ విధంగా తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఏకంగా ఉండి మరి మన పక్షంగా చేయవలసిన కార్యాన్ని చేశారో ఆ విధంగా ఈ శిష్యులు కూడా పంపబడిన శిష్యులు కూడా అటువంటి ఏకత్వంలో ఉండి వారు ఈ లోకంలో జీవించాలని, దాని ద్వారా లోకము నమ్మగలిగేటట్లుగా చేయబడాలనేటువంటిది కుమారుడు తండ్రికి చేస్తున్న ప్రార్థన. దీని అనుసారంగానే మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారందరూ కూడా ఒక్క ఆత్మలో బాప్తిజం పొంది ఒక్క శరీరముగా చేయబడి ఒక్క ఆత్మలో పానము చేసి ఒక్క శరీరముగా ఎలా అయితే ఉన్నారో, అందుచేతనే మరి పేతురు ఆ 11 మందితో కూడా లేచి అని రాయబడినది. వారందరూ కూడా ఒకే రకమైన విధంగా ఉండుటకు, ఒక శరీరంగా ఉండుటకు పిలువబడినట్లుగా ఐక్యతలోనికి ఆత్మ ద్వారా తీసుకుని రాబడ్డారు. ఈ విశ్వసించిన వారందరూ కూడా అటువంటి విధమైన ఐక్యతలో ఒక శరీరముగా ఉండాలనేటువంటిది ఆ ప్రభు యొక్క అధికారం కింద ఆత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడాలనేటువంటిది మన ప్రభువు చేస్తున్నటువంటి ప్రార్థన. కనుక ఎప్పుడైతే మనం ఈ లోకము నుంచి వేరుపరచబడుకుంటామో, ప్రభు వద్దకు కుమారుని వద్దకు వచ్చి ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి వారంగా చేయబడతామో, అప్పుడు మాత్రమే ఈ ఏకమై ఉండుట అనేటువంటిది సాధ్యమవుతుంది. అలా కాకుండా మనలో లోకముతో స్నేహము, ప్రభువుతోటి అరాకొర సంబంధం, తర్వాత లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించి ఆత్మ యొక్క తాకిడికి దేవుడులో ప్రభు ఎటువంటి విధంగా సత్యములో ప్రతిష్ఠ చేసుకున్నాడో అటువంటి విధంగా ప్రత్యేకపరచబడినటువంటి జీవితం కనుక లేకపోతే మనము ఇతరులు అందరితో కూడా కలిసి ఉండుట అనేటువంటిది సాధ్యం కాదు. కానీ మనందరం కూడా ఈ ఐక్యపరచబడుట లేక ఏకమై ఉండాలనేటువంటి ఆశ కలిగి ఉండాలి. మరి అటువంటి విధంగా జీవించలేకుండా లోకంతో శరీరాన్ని ప్రేమించి పరలోక సంబంధమైన విషయాలలో ఆశ లేకుండా మరి సత్యాన్ని ప్రేమించకుండా ఉన్న వారి విషయంలో మరి మనము కూడా ప్రార్థన ప్రేమ కలిగి ఉండి వారి పక్షంగా వ్యవహరించాలని కూడా దేవుడు కోరుతాడు. అయితే ఆ వెలుగులో ఈ విధంగా లోకము నుంచి ప్రత్యేకపరచుకొని శరీరమైన మాలిన్యము నుంచి పవిత్రపరచుకొని మరి దేవుని యొక్క పరిశుద్ధతను ప్రేమించి ఆ పరిశుద్ధత కొరకు ఇష్టపడినటువంటి జీవితాలలో ఈ ఏకమై ఉండటం అనేటువంటిది త్వరగా సాధ్యపడేటువంటి విషయంగా మనం గమనించవచ్చు. కనుక దేవుడు మనము ఆ లోకము మనలను చూచి మనము తండ్రి చేత మరి ఈ లోకంలో ప్రత్యేకపరచబడి తండ్రితోటి కుమారునితోటి ఆత్మతోటి సరైన సంబంధంలో జీవించుతున్నామనేటువంటిది ఇతరులు మనల్ని చూచి దేవుని యందు విశ్వసించేలాగున మనలో ఈ సత్యంలో ప్రతిష్ఠ చేయబడినటువంటి జీవితం కలిగి ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకు మనందరం కూడా అటువంటి మరి ప్రత్యేకపరచబడిన పరిశుద్ధత చేయబడినటువంటి జీవితం కొరకు మనం ఉండినట్టుగా దేవుడు మనందరికీ సహాయపడును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మరి ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు. మరి దీని అనుభవంలో మేము చక్కగా జీవించగలుగుటకు కావలసిన కృపను మాకు దయచేయండి. మేము ఆ సత్యంలో ప్రతిష్ఠ చేయబడి వాక్యం యొక్క వెలుగులో దేవుని గురించిన జ్ఞానంలో
తర్వాత ప్రభు నడిచిన రీతిలో వాక్యం యొక్క అనుసారంగా లోకము నుంచి ప్రత్యేకపరచబడి, శరీరం నుంచి అతని వాటి యొక్క కోరికల నుంచి ప్రత్యేకపరచబడి ప్రభువుకి ఇష్టకరంగా జీవించగలుగుటకును, అలా జీవించగలిగేటువంటి వారందరితో కూడా ఏకమై ఉండుటలకును మాకు సహాయపడమని, ఆ విధంగా మేము ఈ లోకంలో వెళ్ళి ఫలించుటకు కావలసిన కృపను మా మీద ఉంచమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.